ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే వ్యూస్, మే వచ్చేసింది. కన్సిడరింగ్ గ్లోబల్ సిచ్యువేషన్స్, ఇప్పుడే ఎగ్జామ్స్ అయ్యాయి. మాస్టర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు గ్లోబల్ సిచ్యువేషన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఏ కంట్రీకి వెళ్తే సేఫ్టీ, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది మనకు మ్యాచ్ అవుతాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. విసోర్స్ నుంచి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అక్రమ్ గారు ఇవాళ మనతో ఉన్నారు. కరెంట్లీ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతున్న స్టూడెంట్స్ ఏ కంట్రీకి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారో, ఎక్కడ అడ్మిషన్స్ బాగా అవుతున్నాయో, ఎందుకు అవుతున్నాయో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కన్సిడరింగ్ గ్లోబల్ సిచ్యువేషన్స్, బయట పరిస్థితులు కంట్రీస్ మధ్య ఎట్లున్నాయో అందరూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ కంట్రీకి వెళ్ళి మాస్టర్స్ చేయడం కరెక్ట్? మన తెలుగు రాష్ట్రాల నుంచి కనుక చూసుకుంటే వివిధ దేశాలకి స్టూడెంట్స్ వెళ్తున్నారు. దాంట్లో మనకి యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ ఇలా వివిధ దేశాలకి స్టూడెంట్స్ వెళ్ళడం జరుగుతుందండి. సో దీంట్లో మనకి ముఖ్యంగా చూసుకుంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్ అనేది మేజర్ చాయిస్. స్టూడెంట్స్కి యూకే మేజర్ చాయిస్గా ఉంది. ఎందుకని? అన్ని సేఫ్టీ రీత్యా అట్లనా? మేజర్గా ఏంటంటే ఒక స్టూడెంట్స్ మనం ఒకటి ఏంటంటే మేడం, బేసికలీ ఇంటర్వ్యూని కొద్దిగా డెప్త్గా అండ్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఇంటర్వ్యూలో. రీజన్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ ఎడ్యుకేషన్ మీద చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాటినన్నిటిని సార్ట్అవుట్ చేయడానికి ఈ మేజర్లీ ఇంటర్వ్యూ అనేది మనకి యూజ్ అయ్యే విధంగా మనం డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఏదైనా కంట్రీ పర్టికులర్గా ఇప్పుడు చూసుకుంటే ఎదర్ యుఎస్ అయినా, యూకే అయినా, కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా, జర్మనీ అయినా, వీటన్నిటిలో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, అక్కడున్న జాబ్ కండిషన్స్ ఏంటి, పార్ట్ టైమ్స్ ఏంటి, ఫుల్ టైమ్ జాబ్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ ఫీజెస్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీ కండిషన్స్ ఏంటి, ఈవెన్ మనకి వీసా కండిషన్స్ ఏంటి, అంటే వీసా వస్తుందా రావట్లేదా, సో అడ్మిషన్స్ అనేవి మనకి బెస్ట్ యూనివర్సిటీస్లో మన ప్రొఫైల్కి సెట్ అయ్యే విధంగా అడ్మిషన్స్ వస్తాయా రావా. సో అదేవిధంగా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఫుల్ టైమ్ జాబ్స్తో పాటు అక్కడ ఉన్న వీసా కండిషన్స్, మనకి వీసా కండిషన్స్లో రెండు ఇంపార్టెంట్. ఒకటి, ఇండియాలో వీసా అప్లై చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీసా రావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి అంటే సెటిల్మెంట్ అయ్యే విధంగా వీసా కండిషన్స్ ఉండాలి. సో ఇవి రెండు ఇంపార్టెంట్. అదేవిధంగా పార్ట్ టైము, ఫుల్ టైం ఇంపార్టెంట్. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే మనకి యూకే ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకే. ఎందుకంటే యూకే కంట్రీ విషయంగా చూసుకుంటే కనుక మనకి యూకే అనేది 4 దేశాల యొక్క సమూహం. యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండు, స్కాట్లాండు, నార్థన్ ఐర్లాండు, వేల్స్. సో ఈ 4 కంట్రీస్ కలిస్తే యునైటెడ్ కింగ్డమ్గా ఏర్పడడం జరిగింది. సో యూకే విషయానికి వస్తే కనుక మనకి ఫీజెస్ కూడా వెరీ లో బడ్జెట్లో కంప్లీట్ అవుతాయి. వీసా కూడా 100% వీసా గ్యారంటీ. దాంతోపాటు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా 2 years పిఎస్డబ్ల్యూపి, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇస్తారు. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పిఆర్ ఆప్షన్స్ కూడా ఎలాంటి హడల్స్ లేకుండా ఎంప్లాయ్మెంట్ వీసా కానీ పిఆర్ ఆప్షన్స్ కానీ ఉంటాయి. సో అందుకే యూకే అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అయింది. అమేజింగ్. అండ్ మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఇంకోసారి ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ అడ్మిషన్స్ రావాలి అంటే క్రైటీరియా ఏంటి? ఇప్పుడే మే వచ్చింది, రిజల్ట్స్ వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు డెసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉండుంటారు. మాస్టర్స్ చేయాలా, లేకపోతే ఎంఎస్ చేయాలా, లేకపోతే ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నది. ఒక్కసారి దాని గురించి మనకి యూకేలో పాసిబిలిటీస్ ఏంటి, క్రైటీరియా ఏంటి? వరల్డ్ మొత్తంలోనే లోయెస్ట్ ఫీజు ఉన్న కంట్రీస్లో యూకే ఒకటి. యూకేలో మాస్టర్స్ చూసుకుంటే 10 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి ఫీజెస్. యాన్ యావరేజ్గా 15 lakhsలో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మేజర్గా ఏంటి అంటే అందరికీ ఉన్న అపోహ ఏంటంటే మాస్టర్స్ అనగానే అబ్బో 40 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు ఇలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలనే ఒక భయంలో ఉంటారు. కానీ యూకే విషయానికి వచ్చేసరికి ఏంటంటే మాస్టర్స్ కేవలం 10 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి యావరేజ్గా 15 లక్షలు కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా మంచి యూనివర్సిటీస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ యూకేలో ఉన్న బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఏంటి అంటే 2 years మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది, 1 year కోర్స్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే ఇంటర్న్షిప్ అనేది ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సో ఏ కంపెనీలో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేశారో అదే కంపెనీలో వాళ్ళకి ప్లేస్మెంట్ రావడం జరుగుతుంది. ప్లేస్మెంట్ రాకపోయినా
ఈవెన్ యూనివర్సిటీ వాళ్ళే ప్లేస్మెంట్ చేసిస్తారు. అది ఎలా పాసిబుల్ అంటే అది ఓన్లీ 2 years మాస్టర్ ప్రోగ్రామ్ తీసుకున్న పిల్లలకు మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది. సో ఆ కోర్స్ స్పెషల్లీ డిజైన్డ్ కోర్స్ 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ ఇయర్. సో ఆ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ గ్యారెంటెడ్గా ప్లేస్మెంట్లు వస్తాయి. మీరు అన్నారు మంచి యూనివర్సిటీస్లో చేయొచ్చు, అది కూడా 15 లక్షల్లో. అవునండి. ఒకసారి యూనివర్సిటీస్ పేర్లు చెప్తారా? ఇప్పుడు మనకి యూనివర్సిటీస్ కనుక చూసుకుంటే కోవెంట్రీ ఉంది. కోవెంట్రీ ఫీజు ఆల్మోస్ట్ మనకి స్కాలర్షిప్ ఒక 6 లక్షలు ఇస్తున్నారు. స్కాలర్షిప్ తీసేయంగా కోవెంట్రీలో మనకి 15 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. కోవెంట్రీతో పాటు మనకి ఏఆర్ యూనివర్సిటీ ఉంది, ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ నాటింగమ్ ట్రెంట్ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ ఉంది. ఇలాంటి వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే యూకేలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే యూకేకి ఎలాంటి ఎగ్జామ్ అక్కర్లేదు. ఎంట్రన్స్ ఐఎల్స్ ఇవన్నీ అంటారు కదా, ఎలాంటి ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, జిఆర్ఈ కానీ, డ్యూలింగో కానీ, ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కానీ, స్టాండర్డైజెస్ ఎగ్జామ్స్ కానీ ఏవి అక్కర్లేదు. అమ్మో ఎంత సులభదాయక. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే కేవలం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 65% అబోవ్ ఉంటే గనక అడ్మిషన్ అనేది డైరెక్ట్గా అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 65% కనుక లేదనుకోండి, అట్లాంటి కండిషన్స్లో ఏంటి అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మన మ్యాక్సిమం దాదాపు మన పిల్లలందరూ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదివేది ఇంగ్లీష్ మీడియమే కాబట్టి, ఇంగ్లీష్ మీడియంలో చదివారు కాబట్టి దాని బేస్గా మనం ఏంటంటే అడ్మిషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్ అక్కర్లేకుండానే అడ్మిషన్ అనేది అయిపోతుంది. అమేజింగ్. సో చాలామంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళు అమ్మో ఈ ప్రిపరేషన్లు ఇవన్నీ మళ్ళీ బుక్ పట్టుకొని చదవాలి, అవుతుందో లేదో అన్నది ప్రతి ఘట్టం ఇంపార్టెంటే. అండ్ మోర్ ఎవర్ ఏంటి అంటే ఇప్పుడు యూఎస్ ఉందనుకోండి, యూఎస్కి ఏంటంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాలి, వీసా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే యూఎస్ కూడా వెళ్ళే పిల్లలు వెళ్తున్నారు, వెళ్ళట్లేదని కాదు, బట్ కంపేర్ చేసుకుంటే కనుక యూకే ఈజ్ ఏ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. రీజన్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అక్కర్లేదు, ఫీజు కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15 lakhsలో ఫీజు కంప్లీట్ చేసుకోవచ్చు, ప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, రేపు సెటిల్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, పార్ట్ టైం ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్స్ అనేవి ఎలా ఉంటాయి? అది మెయిన్ మన 2 years కోర్స్ అన్నప్పుడు ఇంటర్న్షిప్స్ అనేది ప్లేస్ కీ రోల్ కదా మేడం. యాక్చువల్గా చూసుకుంటే ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ మాస్టర్స్కి అయితే కొన్ని వేల మంది వెళ్తున్నారు. సో వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మాస్టర్స్కి ఏ కంట్రీకి వెళ్ళినా, పర్టికులర్లీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక యూకే విషయానికి వస్తే ఇంటర్న్షిప్స్ అనేవి చాలా ఇంటర్న్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇంటర్న్షిప్ అనేది కూడా ఏంటి అంటే కోర్స్ అయిపోయిన తర్వాత కాదు, కోర్స్లో ఉండగానే day 1 నుంచే ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఓకే, మాస్టర్స్లో జాయిన్ అయిన రోజు నుంచే ఇంటర్న్షిప్ అనేది చేసుకునే సదుపాయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా జాబ్ బేసికల్లీ మనకు చూసుకుంటే యూకేలో మాస్టర్స్ ఏదైతే ఉంటుందో 2 years ఉంటుంది. సో 2 yearsలో 1 year కోర్సు, 1 year ఇంటర్న్షిప్ ఉంది. 1 year కోర్స్ ఫస్ట్ ఇయర్ 1 yearలో కోర్స్ ఉన్న టైంలో కూడా ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంది. ఇంటర్న్షిప్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ట్రైనింగ్ ఆర్ జాబ్. సో ఆ ట్రైనింగ్ ఆఫ్ జాబ్ ఏదైతే ఉందో ఒక కంపెనీలో చేసుకోవడానికి 20 గంటలు అఫీషియల్గా యూకే పర్మిట్ చేస్తుంది. సో అఫీషియల్గా పార్ట్ టైమో చేయొచ్చు, లేకపోతే ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. కానీ ఇంటర్న్షిప్ మేము ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే ఇంటర్న్షిప్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే యూకే యొక్క ఎక్స్పీరియన్స్, కంపెనీ ఎక్స్పీరియన్స్ని పొందుతున్నారు. రేపు ఇంటర్న్షిప్ చేసిన పిల్లలకు వచ్చే జాబ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ చేయని పిల్లలకు వచ్చే జాబ్ ఆపర్చునిటీస్లో తేడా ఉంటుంది. సో ఇంటర్న్షిప్ చేశారు అనుకోండి, వాళ్ళకి డెఫినెట్లీ రేపటి రోజున వాళ్ళ రెజ్యూమ్లో వెయిటేజ్ పెరుగుతుంది, వాళ్ళకి జాబ్స్ వస్తాయి, కుదిరితే సేమ్ కంపెనీలోనే ప్లేస్ అవ్వచ్చు కూడా. సో అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంటర్న్షిప్స్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇంటర్న్షిప్స్ పొందడం ఎలా అంటే మనకి యూకే గవర్నమెంటే డైరెక్ట్గా కొన్ని ప్లాట్ఫామ్స్ సజెస్ట్ చేస్తుంది. టార్గెట్ జాబ్స్ కానీ, లేకపోతే అదేవిధంగా ఏంటంటే మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆ ప్లాట్ఫామ్స్ కూడా స్టూడెంట్స్ మనకి అప్రోచ్ అవుతే మేము వాటిని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటిలో అప్లై చేసుకొని ఏంటి అంటే ఇంటర్న్షిప్స్ అనేవి పొందవచ్చు. ఈ ఇంటర్న్షిప్లో శాలరీ వస్తుంది వాళ్ళకి. ఇది ఫ్రీ ఇంటర్న్షిప్ కూడా కాదు, ఇది డైరెక్ట్గా వాళ్ళకి ఆన్ యావరేజ్గా 13 pounds నుంచి 14 pounds శాలరీ అనేది కూడా రావడం జరుగుతుంది. మాక్సిమం టు మాక్సిమం 20 pounds వరకు కూడా వెళ్ళొచ్చు per hour. సో ఈ ఇంటర్న్షిప్స్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావడమే కాకుండా రేపు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంటర్న్షిప్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి చాలామంది ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు, మాస్టర్స్కి వెళ్ళేవాళ్ళు అంటే అబౌట్ 60% అక్కడే సెటిల్ అవుదామన్న ఆలోచనతోనే వెళ్తారు. మాస్టర్స్ చూస్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే ఉంటుంది. సో అక్కడ సెటిల్ అయిపోవడానికి, ఈవెన్ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ రావడానికి స్కోప్ ఏంటి? ఇప్పుడు మనకి ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ ఏంటి అంటే డెఫినెట్లీ వాళ్ళు చూసుకునే ఏవైతే క్రైటీరియాస్ ఉంటాయో, సో కంట్రీని వెళ్దాం అనుకున్నప్పుడు
ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ చూసుకున్నట్టుగానే బడ్జెట్తో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీలో ఫీజు ఎంత అవుతుంది అన్నది ఒకటి చూసుకుంటారు, పార్ట్ టైం చూసుకుంటారు, జాబ్స్ చూసుకుంటారు, అండ్ దాంతోపాటు ఏంటంటే సెటిల్మెంట్ ఆప్షన్స్ పిఆర్. సో మన యూకే విషయానికి వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ అనేది 2 years అయిపోయిన వెంటనే 2 years పిఎస్డబ్ల్యూపీ ఇస్తారు. సో ఈ పిఎస్డబ్ల్యూపీ అనేది ఓపెన్ పిఎస్డబ్ల్యూపీ. సో వాళ్ళు ఎలాంటి జాబ్ అయినా చేయొచ్చు. సో దీనికి ఖచ్చితంగా ఈ జాబే చేయాలి, లేకపోతే స్పాన్సర్ కావాలి, ఇట్లాంటి కండిషన్స్ ఏమీ లేవు. సో ఈ 2 years పిఎస్డబ్ల్యూపీ చేసిన తర్వాత, ఇందులో జాబ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ వీసాకి మారచ్చు. సో ఎంప్లాయ్మెంట్ వీసాకి మారిన తర్వాత యాజ్ పర్ ద యూకే ఇమిగ్రేషన్ యూకేవిఐ రూల్స్ ప్రకారంగా యూకేలో కనుక ఎవరైనా కానీ 5 years ఎంప్లాయ్మెంట్ వీసా మీద ఉంటే వాళ్ళు ఐఎల్ఆర్ అంటే పిఆర్ అంటాం మనం దాన్ని. సో పిఆర్ అప్లై చేసుకోవచ్చు. సో పిఆర్ అనేది ఎలిజిబుల్ అవుతారు. 5 years యూకేలో ఎంప్లాయ్మెంట్ వీసా మీద ఉంటే చాలు. సో పిఆర్ కూడా వెరీ ఈజీగా రావడం జరుగుతుంది యూకేలో. సో అదేవిధంగా దాంతోపాటు వీళ్ళకి ఏంటి అంటే తర్వాత ఫర్దర్గా సిటిజన్షిప్ కావాలన్నా కానీ సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి చూస్తూ ఉంటాం జనరల్గా ఎలా ఉంటుందంటే చాలా కంట్రీస్లో ఏంటంటే పిఆర్ రావాలంటే 20 years 30 years 40 years 50 years వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మన యూకే యొక్క వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే కనుక ఎంప్లాయ్మెంట్ వీసా మీద 5 years యూకేలో ఉంటే పిఆర్ ఈజీ. సో పిఆర్ చాలా ఈజీగా అందించే కంట్రీలో యూకే ఒకటి. అండ్ కమింగ్ టు పార్ట్ టైం జాబ్స్, మాస్టర్స్ దాకా వచ్చేసారంటే వాళ్ళు ఆబ్వియస్లీ సెల్ఫ్ డిపెండెంట్గానే ఉండాలి అనుకుంటారు, ఇండిపెండెంట్గా ఉండాలి. సో వాళ్ళ కోసం పార్ట్ టైం జాబ్స్ ఆ కంట్రీ ఎంతవరకు అలౌ చేస్తుంది? మేడం పార్ట్ టైం జాబ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే పార్ట్ టైం జాబ్స్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ అనేవి ఖచ్చితంగా అక్కడ లీగల్గా చేసుకోవడానికి ఆప్షన్ ఉండాలి ఏ కంట్రీకి వెళ్ళినా. సో మన యూకే విషయానికి వస్తే కనుక పార్ట్ టైం జాబ్ అనేది అఫీషియల్గా 20 గంటలు వారానికి చేయవచ్చు. సో అఫీషియల్గా 20 గంటలు వారానికి చేసినప్పుడు వాళ్ళకి ఆన్ యావరేజ్గా £12 or £13 వస్తారు. సో £13 ఈజ్ ఏ అఫీషియల్ పే. ఇట్ మే బి 11 or 12 or 13 డిపెండ్స్ అపాన్ జాబ్ని బట్టి, వాళ్ళకు ఉన్న రోల్ని బట్టి వాళ్ళకి పే అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వారానికి 20 గంటలు ఆల్మోస్ట్ మంత్లీ 80 hours చేసుకోవడానికి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఉండడానికి తినడానికి డబ్బులు కూడా మొత్తం పూర్తిగా వాళ్ళే సంపాదించుకోగలుగుతారు. సో అది మనకి మేజర్గా ఉన్న అడ్వాంటేజ్ అనమాట. లేదు నేను పార్ట్ టైం చేయను అనుకుని స్టూడెంట్ అనుకుంటే కనుక ఇంటర్న్షిప్స్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ చేసుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ యాడ్ ఆన్ అవుతుంది. సో అందులో కూడా శాలరీ వస్తుంది. ఇంటర్న్షిప్ కూడా మనకి స్టైఫండ్ అది వస్తుంది కాబట్టి. అండ్ మోరెవర్ ఏంటంటే మన యూకేలో ఉన్న మేజర్ థింగ్ మనం మాట్లాడుకుంటే ఫీజే 15 lakhs. ఫీజు చాలా తక్కువ. సో పార్ట్ టైం చేసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే డబ్బులతో ఉండడానికి తినడానికి అన్ని డబ్బులు కూడా దాంతో ఖర్చు పెట్టుకుంటారు. అండ్ మోరెవర్ ఈ ఖర్చు పెట్టే 15 lakhs ఏదైతే ఉంటుందో అవి కూడా వాళ్ళు ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకేలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే సమ్మర్ వెకేషన్ ఉంటుంది, వింటర్ వెకేషన్ ఉంటుంది. సో వింటర్ వెకేషన్ 1 month ఇస్తారు. ఆఫ్టర్ మన క్రిస్మస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ January 15th వరకు యూనివర్సిటీ క్లోజ్లో ఉంటుంది, హాలిడేస్ ఉంటాయి. సో ఆ 1 month కానీ May 15th నుంచి స్టార్ట్ అయ్యి ఆర్ May 20th నుంచి స్టార్ట్ అయ్యి September 15 వరకు హాలిడేస్ ఉంటాయి. సో ఈ గ్యాప్ ఏదైతే ఉంది చూసారా, ఈ ఆల్మోస్ట్ 4 months గ్యాప్లో ఫుల్ టైం జాబ్ చేయొచ్చు. ఫుల్ టైం జాబ్ అంటే ఆల్మోస్ట్ 40 hours జాబ్ చేసుకోవచ్చు. సో ఈ ఫుల్ టైం జాబ్ ఈ 4 నెలలు కనుక జాగ్రత్తగా చేసుకుంటే కాలేజ్ ఫీజులో సగం పైన కాలేజ్ ఫీజు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అంతే కదా, 4 months దొరుకుతుంది అక్కడ వాళ్ళకి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 years కోర్స్ ఉంది కదా మనకి. 2 years కోర్స్లో 1 year పూర్తిగా ఎడ్యుకేషన్కి ఇస్తే 1 year ఇంటర్న్షిప్కి ఇస్తారు. ఆ 1 year ఇంటర్న్షిప్కి ఇచ్చిన టైంలో కూడా ఏంటి అంటే వాళ్ళకి శాలరీ వస్తుంది. సో ఆ 1 year ఇంటర్న్షిప్ టైంలో మనం యూనివర్సిటీకి కట్టే ఫీజు ఏమి ఉండదు. మ్యాక్సిమం పే చేస్తే ఏంటంటే ఒక 2 lakhs 3 lakhs 4 lakhs పే చేస్తారు. సో అప్పుడు ఫీజు తక్కువ ఉంటుంది, సంపాదించే డబ్బులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపే పిల్లలకి దాదాపు ఫీజు అనేది వాళ్ళే సంపాదించుకుంటారు. కరెక్ట్. సో ఈ ఆప్షన్స్ మనకి చాలా తక్కువ కంట్రీస్లో ఉన్నాయి, అందులో యూకే ఒకటి. మీరు అన్ని చెప్పినవన్నీ ప్లస్ పాయింట్లే, నాకు అక్కడ మైనస్లో ఏం కనిపించలేదు. అంటే నార్మల్గా నేను చూస్ చేసుకోవాలి అనుకుంటే ఈవెన్ సేఫ్టీ సెక్యూరిటీలో కూడా యూకే బెస్ట్ కంట్రీ. ఈవెన్ క్రైమ్ తక్కువ, గన్ కల్చర్ లేదు, సేఫ్టీ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నా కానీ యూకే ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. అండ్ ఎగ్జాక్ట్లీ. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూసుకున్నా కానీ బ్రహ్మాండమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కానీ అంటే బేసికల్లీ ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు ఏ కోర్సులకి వెళ్తారంటే బీటెక్ చేసిన వాళ్ళు వెళ్తారు. ఈవెన్ దో మనకి బీఎస్సీ బీకామ్ డిగ్రీలు చేసిన వాళ్ళు వెళ్తారు. సో బీటెక్లో కనుక చూసుకుంటే మనకి మేజర్గా కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూజ్ డిమాండెడ్ కోర్స్ యూకేలో. యూఎస్లోనే కాదు యూకేలో కూడా వెరీ డిమాండెడ్ కోర్స్.
సో యూకేలో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించిన 2 స్ట్రీమ్స్లోనే 30 లక్షల పైచిలకు జాబులు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కంట్రీలో ఇంత మంచి యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ వీసా గురించి. వీసా ఎంత ఈజీ ఆర్ నాట్ ఈజీ, వీసోర్స్ ప్రొవైడ్ చేసే సపోర్ట్ ఏంటి? వీసా 100% మేడం. ఓకే. వీసా రిజెక్ట్ అయిన దాఖలాలు మేము ఈ నెలలో చూడలేదు. ఓకే. ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే వీసా అనేది 100% వస్తుంది. ఎందుకంటే దీనికి ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు యూఎస్ లేకపోతే కొన్ని కంట్రీస్కి ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి, బట్ యూకేకి ఇంటర్వ్యూ లేదు. డైరెక్ట్గా స్టూడెంట్ యొక్క ఏదైతే మనకి డాక్యుమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని జస్ట్ మనకి డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేయాలంతే. డ్రాప్ చేసిన తర్వాత మ్యాక్సిమం 1 week to 2 weeks వీసా వస్తుంది అంతే. ఇంకా స్టూడెంట్తో మాట్లాడేది ఏం లేదు. స్టూడెంట్తో మాట్లాడేది ఏమి ఉండదు. ఓన్లీ స్టూడెంట్తో ఒక ఇంటర్వ్యూ, బేసిక్ ఇంటర్వ్యూ ఒకటి తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూ కూడా దేని గురించి తీసుకుంటారంటే క్యాష్ రిలీజ్ చేయడానికి తీసుకుంటారు. క్యాష్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్. యాక్చువల్గా మనకి ప్రాసెస్ కూడా చూసుకుంటే ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ కనుక వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మన ఆఫీసర్స్కి అప్రోచ్ అయితే, మనల్ని అప్రోచ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే యూనివర్సిటీకి అప్లికేషన్స్ అప్లై చేస్తాం. సో యూనివర్సిటీకి అప్లై చేయడానికి ఏంటంటే సింగిల్ రూపీ కూడా మనం ఛార్జ్ చేయం. అంటే అప్లికేషన్ యూనివర్సిటీస్ కూడా అప్లికేషన్ ఫీజెస్ ఉండవు, ఈవెన్ మనము ఛార్జెస్ చేయం. సో అప్లికేషన్ ఫీజెస్ అనేవి లేవు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 యూనివర్సిటీలు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏం జరుగుద్దంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమమ్ ఒక 1 or 2 days, ఎందుకంటే యూనివర్సిటీలు అని మనకు డైరెక్ట్. సో యూకేలో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 200+ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, పర్టికులర్గా ఈ యూనివర్సిటీ అని కాకుండా ఏ యూనివర్సిటీ కావాలన్నా మనం అప్లై చేసేయగలుగుతాం. ఇంగ్లాండ్లో అయినా, స్కాట్లాండ్లో అయినా, ఈవెన్ ఇంగ్లాండ్లో పర్టికులర్గా లండన్ కావాలన్నా, కోయంట్రీ కావాలన్నా, ఏ లొకేషన్లో కావాలన్నా కానీ మనం అప్లై చేసి ఆఫర్ కూడా 1 to 2 days ఆఫర్ అనేది మనం తెప్పించడం జరుగుతుంది. సో వన్స్ ఒకసారి అడ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బేసికల్లీ స్టూడెంట్ చేయాల్సింది ఏముంటుందంటే ఇనీషియల్ డిపాజిట్స్ ఉంటాయి. సో ఇనీషియల్ డిపాజిట్ కట్టడం కూడా ఎడ్యుకేషన్ లోన్ త్రూ పే చేసుకుంటారు. మరి ఆ లోన్ అంటే అది ఎక్కడ అప్లై చేయాలి? అది ఆ ప్రాసెస్ లోన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకే సపరేట్గా వీసోస్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సపరేట్ ఫైనాన్స్ కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ ద్వారా మనకి ఆల్మోస్ట్ 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. సో లోన్ అనేది మాది రెస్పాన్సిబిలిటీ. వితౌట్ ఎనీ ప్రాపర్టీ లోన్ చేస్తాం. ఏ షూరిటీలు, ఏ గ్యారంటీలు లేకుండా లోన్ అనేది మనం చేసిస్తాం వితౌట్ ఎనీ కొలట్రల్. లోన్ కూడా కాలేజ్ ఫీజు, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, బుక్స్, ల్యాప్టాప్కి డబ్బులు కూడా లోన్లో వస్తాయి. అమేజింగ్. రూపాయి కూడా స్టూడెంట్ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. 1 రూపాయి లేకుండా యూకే పంపిస్తాం. స్టూడెంట్ సొంతంగా పాకెట్ నుంచి 1 రూపాయి కట్టకుండా యూకే వెళ్ళొచ్చు. జస్ట్ మీరు ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది ఏంటంటే మీ ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి ఆ క్యాబ్ ఛార్జెస్, అంతేనా? ఒక విధంగా చెప్పాలంటే అంతే మేడం. సో అలా లోన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇనీషియల్ డిపాజిట్ కూడా లోన్ త్రూ పే చేస్తాం. లోన్ త్రూ ఇనీషియల్ డిపాజిట్ అయిపోయిన తర్వాత బేసికల్లీ కొన్ని యూనివర్సిటీస్కి క్యాష్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. అది వీళ్ళ ఇంగ్లీష్ ఎలా ఉంది, అసలు వీళ్ళు ఏం కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అన్నది వెరిఫై చేసుకుంటారు. సో అది చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్ వస్తుంది. సో అది వచ్చిన తర్వాత ఏంటి అంటే మెడికల్ ఉంటుంది. మెడికల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఏంటంటే మనం వీసా అప్లికేషన్ ఫిల్ చేసి వీసా సంబంధించి అపాయింట్మెంట్ బుక్ చేసి వీసాకు పంపించడం జరుగుతుంది. ఆ వీసా రోజు ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని స్టూడెంట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మనమే సెట్ చేసిస్తాం. పర్ఫెక్ట్. అండ్ ఎడ్యుకేషన్ లోన్ ఉంటే గనక వీసా గ్యారంటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ ఉంటే కనుక క్యాష్ గ్యారంటీకి వస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ లేకపోతే ఏమి చేయలేము. ఈవెన్ వీసాకి వెళ్ళేటప్పుడు కూడా ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు కానీ, వీసాకి అయ్యే డబ్బులు కానీ, ఈవెన్ ప్రతి రూపాయి టు రూపాయి లోన్ ద్వారానే అయింది. ఓకే, హోల్ ప్రాసెస్కి లోన్ ఉంది. జస్ట్ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. మిగతా ప్రాసెస్ అంతా దగ్గరుండి వీసోర్స్ వాళ్ళు, అక్రమ్ గారు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, దగ్గరుండి చేయించేస్తారు. సో యూకే కంట్రీలో ఏ కోర్సెస్కి హై డిమాండ్ ఉంది? కోర్సెస్ కనుక చూసుకుంటే మేజర్లీ మన దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్లో బీటెక్ చేసిన వాళ్ళు ఎక్కువ వెళ్తారు. ఏదర్ మేబీ బీకామ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే మన హెల్త్ రెవలెంట్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఎక్కువ యూకేకి మొగ్గు చూపుతూ ఉంటారు. సో బీటెక్లో చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, వీటన్నిటికి కూడా జాబ్స్ విపరీతంగా ఉన్నాయి. ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లోనే కేవలం వీటిలోనే అరౌండ్ 30 లక్షల పైచిలకు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ హై గ్రోయింగ్ సెక్టార్.
ప్రతి సెక్టార్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాడుతున్నారు. సో జాబ్ ఆపర్చునిటీస్ అందుకే ఏంటంటే ఇందులో బ్రహ్మాండమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్ని కంట్రీస్లో చూసుకున్నా కానీ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా ఉండము. అదేవిధంగా వీసా కూడా చాలా ఈజీ. ఓకే, అంటే మేజర్లీ ఎలా ఉంటుందంటే ఒక ఏదైనా కంట్రీలో మాస్టర్స్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాగైనా PSWP 2 years ఇస్తున్నారు ఇక్కడ. కానీ దాని తర్వాత కూడా ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వీసా కూడా మారే ఆప్షన్స్ ఈజీగా ఉండాలి. సో అది యూకేలో చాలా ఈజీ అన్నమాట. కమింగ్ టు జాబ్ ఆపర్చునిటీస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఐటీ సెక్టార్ కనుక చూసుకుంటే ఈవెన్ ఇంగ్లాండ్లో కానివ్వండి, స్కాట్లాండ్లో కానివ్వండి బ్రహ్మాండమైన ఐటీ జాబ్స్ ఉన్నాయి. ఈవెన్ దో లండన్ కానీ, సో స్కాట్లాండ్లో చూసుకుంటే కనుక మనకి ఎడిన్బర్గ్ కానీ, ఈవెన్ దో గ్లాస్గో కానీ ఇవన్నీ కూడా ఐటీ హబ్స్ ఆఫ్ యూకే అంటారు. ఓకే, సో ఈవెన్ లండన్ కూడా అదే పరిస్థితి. సో ఐటీకి సంబంధించి వచ్చేసరికి ఏంటి అంటే జాబ్స్ కూడా బ్రహ్మాండమైన జాబ్స్ ఉన్నాయి. సో దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక కంపారిటివ్లీ వేరే కోర్సెస్ ఎంబీఎస్ చూసుకుంటే ఏంటంటే ఫైనాన్షియల్ సెక్టార్ సంబంధించి కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో కానివ్వండి, ఈవెన్ ఐటీ ఇండస్ట్రీస్లో కానీ ఎంబీఏ చేసిన వాళ్ళకు కూడా జాబ్స్ బ్రహ్మాండమైన జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటుగా మనకి హెల్త్ సెక్టార్ ఉంది. హెల్త్ కోర్సెస్ లైక్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. లైక్ BSc నర్సింగ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే హెల్త్ రిలేటెడ్ కోర్సులో ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ BSc డిఫరెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. ఈవెన్ హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళందరికీ కూడా యూకే యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ NHS నేషనల్ హెల్త్ సర్వీస్ ఏదైతే ఉందో అందులో Day 1 నుంచి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు మాస్టర్స్లో ఉండగా. మాస్టర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ జాబ్ చేసుకోవడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి, ఈవెన్ ఫార్మసీ చేసిన వాళ్ళకి కూడా. అండ్ దాంతోపాటు హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి ఏది ఉంటే అసలు యూకే ఒక స్వర్గధామం లాంటిది. జాబ్స్ కూడా విపరీతమైన జాబ్స్ ఉన్నాయి. సో అన్ని సెక్టార్స్లో జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు మేజర్లీ ఏంటి అంటే యూకేకున్న ఒక సెక్టార్, యూకే యొక్క కంట్రీ యొక్క ఎకానమీ కూడా ఎలా ఉంటుంది అంటే అక్కడున్న జాబ్స్ కూడా ఎలా ఉంటాయంటే అన్ని సెక్టార్స్లో ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఐటీ ఒకటే కాదు, ఐటీ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, MBAలకు కానివ్వండి, ఈవెన్ మెడికల్ అండ్ అలైడ్ కోర్సెస్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ సంబంధించిన వాళ్ళు అక్కడ ప్రశాంతంగా చదువుకొని కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్స్ పొందొచ్చు. ఓకే, అండ్ ఫైనల్లీ ఇంత బాగా చెప్పారు కాబట్టి వీసోర్స్ ఎంత ఛార్జ్ చేస్తారు ప్రాసెసింగ్? మేము ₹1 ఛార్జ్ చేయం మేడం. ₹1 ఛార్జ్ చేయరా? జీరో ప్రాసెసింగ్ ఫీజ్. అట్లా ఉండదు కదండి, ఏదో ఛార్జ్ చేస్తారు. జీరో ప్రాసెసింగ్ ఫీజ్. ఎవరు సోషల్ సర్వీస్ చేయరు, అందరూ మేము బిజినెస్ చేస్తున్నాం, చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. జీరో ప్రాసెస్ మేజర్లీ ఏంటి అంటే యూనివర్సిటీస్ వచ్చేసరికి ఏంటంటే మాకు కమిషన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఓహో, యూనివర్సిటీస్ డెఫినెట్లీ అందరికీ తెలిసిన విషయమే, కమిషన్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో మేము ఏంటంటే దాన్ని ఓపెన్గా చెప్తున్నాం. సో కాబట్టి ఏంటంటే మేము ఎలాంటి ఛార్జెస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకోము. మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర తీసుకొని, యూనివర్సిటీ దగ్గర తీసుకొని అది దాన్ని ఏంటంటే మనం కరెక్ట్ అనలేము అన్నమాట. అలా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మనం అలా తీసుకోవట్లేదు. అండ్ మోర్ ఎవర్ మీ సుమన్ టీవీ ముఖంగా నేను చెప్పేది ఏంటి అంటే అవి ఏదైతే మనం ఛార్జెస్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఏదో మాకు టైఅప్లో ఉన్న ఎక్కువ కమిషన్ వచ్చే యూనివర్సిటీస్ చేయడం అట్లాంటి ప్రాసెస్ ఉండదు. ఏ యూనివర్సిటీ అయినా కానీ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ మనం అప్లై చేస్తాం. ఓకే, పర్టికులర్గా ఈ యూనివర్సిటీ అనేది ఏం లేదు. సో ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్ కూడా షార్ట్ లిస్ట్ ఇచ్చే టైంలో కూడా మనం అన్ని 1-2 సార్లు చూసుకుంటాం. వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళకు కోర్స్కి యూనివర్సిటీ కరెక్టా కాదా, ఇందులో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇందులో కోర్స్ ఎలా ఉంది, అన్నీ చూసుకొని మనం షార్ట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. యూనివర్సిటీస్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి అంటే బిఫోర్ వాళ్ళు కాల్ చేసే ముందు ఎక్కడెక్కడ బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి టు వాక్ ఇన్? మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి హైదరాబాద్లో కనుక చూసుకుంటే మనకి 3 లొకేషన్స్లో మన ఆఫీసెస్ ఉన్నాయి. JNTU దగ్గర ఉంది, కూకట్పల్లిలో JNTU మెట్రో స్టేషన్కి వెరీ నియర్ బై. అండ్ దాంతోపాటు అమీర్పేట్లో ఉంది, మెట్రో స్టేషన్కి వెరీ నియర్ బై. నెక్స్ట్ అదేవిధంగా దిల్సుఖ్ నగర్. సో దిల్సుఖ్ నగర్లో కూడా మన ఆఫీస్ ఉంది. ఏదైతే ఆంధ్ర విషయానికి వచ్చేసరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 లొకేషన్స్లో కూడా మన బ్రాంచ్ ఆఫీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ టీమ్ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఏంటంటే మన దగ్గర ఒక్కొక్కరు కూడా ఆల్మోస్ట్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉన్నారు ప్రాసెస్ చేయడానికి. వెరీ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ని మనం ఉంచడం జరిగింది. ఎందుకంటే అడ్మిషన్స్ ఫాస్ట్గా రావాలి, దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి లోన్ ప్రాసెస్ కరెక్ట్గా జరగాలి, అదేవిధంగా వాళ్ళకి వీసా ఇన్ టైంలో అవ్వాలి. హోల్ అండ్ సోల్ ప్రాసెస్ అనేది ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వచ్చేసరికి ఏంటి అంటే కమింగ్ ఫాల్ ఇంటెక్కి అడ్మిషన్స్ అవుతున్నాయి.
అండ్ దాంతోపాటు స్ప్రింగ్ ఇంటెక్ కూడా అడ్మిషన్స్ అవుతున్నాయి, ఎదురు యూఎస్ అయినా లేకపోతే కెనడా అయినా ఈవెన్ యూకే కూడా అవుతున్నాయి, అన్ని కంట్రీస్కి అవుతున్నాయి. బట్ యూకేకి పర్టికులర్గా ఫాల్ ఇంటెక్కి ఇప్పుడు 8% అడ్మిషన్స్ అవుతుంది. ఓకే. సో ఈవెన్ దో ఎర్లీగా అప్లై చేసుకుంటే స్కాలర్షిప్ కూడా అప్ టు 8 to 9 lakh రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. ఓకే. సో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే ఏంటంటే స్టూడెంట్స్కి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా చేయించుకుంటే కనుక ప్రాసెస్ వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది, లోన్ కూడా ఇన్ టైంలో అవుతుంది, ఇన్ టైంలో ఫ్లై అవుతారు. ఎందుకంటే మనకి యూకేలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికి కూడా క్లాస్ స్టార్ట్ డేట్ కంటే 1 month ఎర్లీగా వెళ్ళే సదుపాయం ఉంటుంది. ఓకే. ఓకే. సో అందుకే ఎర్లీగా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి పార్ట్ టైమ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అన్ని రకాల అక్కడ చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ కానీ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన విషయానికి వస్తే మనం అక్కడ అకామిడేషన్ సర్వీసెస్ అందిస్తున్నాము, ఫ్లైట్ టికెట్ సర్వీసెస్ ఉన్నాయి, లోన్ అంటారా 100% ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. ఓకే. ఇవన్నీ మన ఫెసిలిటీస్ అనేది స్టూడెంట్కి మనం అందించడం జరుగుతుందండి. సో అందుకే ఏంటంటే వచ్చి మన ఆఫీసెస్ని అప్రోచ్ అయినప్పుడు మన ఎక్స్పీరియన్స్ స్టాఫ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా ప్రాసెస్ అంతా కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. పర్ఫెక్ట్. అండ్ కమింగ్ టు స్కాలర్షిప్స్, ఎంత ప్రొవైడ్ చేస్తారండి స్టూడెంట్స్కి? అంటే ఏ క్రైటీరియా, ఏ బేసిస్ మీద ప్రొవైడ్ చేస్తారు? మేడం మా ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్లో, అంటే మేము ఇన్నేళ్ళుగా చేస్తున్న దాంట్లో ఏ ఒక్క స్టూడెంట్ స్కాలర్షిప్ లేకుండా యూకే వెళ్ళలేదు. అందరికీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ అందించడం అనేది మా మెయిన్ ఎజెండా. మా సక్సెస్ మా స్కాలర్షిప్. మినిమం టు మినిమం కనుక చూసుకుంటే ఇక అది 1000-2000 pounds అంటే మినిమం వస్తుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 8 to 9 lakh రూపీస్ అనేది స్కాలర్షిప్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కాలర్షిప్ కూడా వాళ్ళకి అడ్మిషన్ లెటర్లో మెన్షన్ చేసి ఇస్తారు. ఓకే. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వస్తుంది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం స్కాలర్షిప్ వచ్చే విధంగానే మనం ట్రై చేస్తాం. ఎందుకంటే మనం పంపించేది 1000 మంది పిల్లల్ని. అవును. ఒకరినో ఇద్దరినో పంపించేటప్పుడు ఏంటి అంటే మనం ఓకే స్కాలర్షిప్ అనేది మనకి ఇబ్బంది పెడుతుందేమో, మనకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకోవచ్చు. కానీ 1000 మంది పిల్లల్ని పంపించేటప్పుడు ఏంటి అంటే మనం ఏంటంటే స్కాలర్షిప్ ఎంత కుదిరితే అంత రావాలని చెప్పి మనం ట్రై చేస్తాం. సో ఎంత స్కాలర్షిప్ వస్తే అంత మంచిది అనమాట స్టూడెంట్కి. అదే మా ఎజెండా. ఎగ్జాక్ట్లీ. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని స్కాలర్షిప్ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం స్కాలర్షిప్ చేసిస్తాం. ఈ స్కాలర్షిప్ అనేది ఫీజుల నుంచి డిడక్ట్ అవుతుంది. సో ఐ థింక్ అన్నీ కవర్ చేసాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా అక్రమ్ గారు టీము మీకు రెస్పాండ్ అవుతారు. మీకు ఇంకేమన్నా అక్కడ ఇక్కడ డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేస్తారు. సో ఇట్స్ అ టైం, డెసిషన్ తీసుకోండి, త్వరగా డెసిషన్ తీసుకొని క్లారిఫికేషన్ కోసం కాల్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అక్రమ్. ఓకే మేడం.